ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించిన, సిబిఐకి అప్పగించిన నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు కాలిపోయినాయి, అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని విరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడిన తీరు, అక్కడ జరిగిన డిబేట్ల తీరు అంతా కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే మాకు సంబంధించిన లాయర్లకు ఇచ్చాం. వారు వాటిని పరిశీలించిన పిమ్మట తప్పకుండా ఎవరైతే అత్యుత్సాహంగా మా మీద అబద్ధాలు కుట్రపూరితంగా చేసే ప్రయత్నం చేశారో వారి మీద ఖచ్చితంగా డిఫమేషన్ కేసులు వేయిస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలకు చేయలేని హామీలు మీరు చెప్పారు, ఎన్నికల్లో హామీలు చెప్పి ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చలేక ఇలాంటి కేసులు, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి చాలా దురదృష్టకరమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు గారికి అధికారం వచ్చిన తర్వాత సూపర్ 6 అంటే భయం, ఖజానా ఖాళీ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. రాష్ట్రంలో 10,000 కోట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారు. ఈరోజు 1000 కోట్లతో మీరు అధికారంలోకి వచ్చారు. మరి మీరు కనీసం ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు తప్ప మీరు సాకులు ఎత్తుక్కుంటూ ఉన్నారు. మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి తప్ప ఇంకా ఏది కూడా చేయడం లేదు. ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సూపర్ 6 ఏ విధంగా మిమ్మల్ని ఛిద్రం చేస్తుందో రాజకీయంగా తొందరలోనే తేలుతుందని కూడా నేను చంద్రబాబు మనవి చేస్తూ ఉన్నాను. అంటే కక్ష సాధింపు కాకుండా ఇది అంతా కూడా పొలిటికల్గానే కదా, రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం కానీ, వాటిని నమ్మించే ప్రయత్నం చేయడం కానీ, మీడియాలో డిబేట్లు ఇవి పెట్టి వారికి కావాల్సిన ఛానల్స్లోనూ పత్రికల్లోనూ అతి దారుణంగా రాయడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, మా మీద కక్ష సాధింపు, మా క్యారెక్టర్ అసోసినేషను ఇవి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా మేము సత్య దూరం అని చెప్పి నిరూపించుకోగలుగుతాం. దానికి ఏమాత్రము ఇబ్బంది లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేశారని కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ రోజు కూడా చేయలేదు, కక్ష సాధింపులు చేయలేదు, ఏ రోజు కూడా పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చేయలేదు.
ఒక పార్టీ వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాము, ఒక పార్టీ వ్యక్తిగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేశాము. అంత తప్ప ఈ మాదిరి కక్షపూరితంగా పర్సనల్గా తీసుకొని క్యారెక్టర్ అసెసినేషన్ చేయడము, వారి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రచారం చేయడము, దాన్ని నమ్మించడానికి మంత్రులు ముఖ్యమంత్రి కంకణం కట్టుకోవడము ఇది ఎప్పుడు కూడా జరగలేదు.